జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య మీద ఇదివరకే చాలా పెద్ద పోరాటాలు చేసి నిర్బంధాలను అనుభవించి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. అయినా అది నిర్బంధానికి గురై అందులో ఇంకా చెప్పారు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వలన, నిర్బంధం వలన అదే కొంతకాలం ఆగిపోయింది. మళ్ళీ ఆ సమస్యను, ఇది లక్షలాది మంది ప్రజల సమస్యను మళ్ళా వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి మిత్రులకు, హాజరైన మిత్రులకు ప్రత్యేక అభివందనలు. మేము ఆ కీనోట్ను పూర్తిగా ఆమోదిస్తున్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ఈరోజు ప్రవేశపెట్టిన కీనోట్ను పూర్తిగా ఆమోదిస్తున్నాం. దానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. అదే సమయంలో జరగబోయే కార్యక్రమాల్లో, పోరాటాలలో, ఉద్యమాలలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము ముందు భాగాన ఉంటామని అందరి ముందు తెలియజేస్తున్నాం. జరిగే కార్యక్రమాలను నిర్వహించుటకు ప్రత్యేకంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఒక నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించుకొని వాటి ఆధారంగా మన చాలామంది సిపిఐ మిత్రులు, సిపిఎం మిత్రులు, అట్లాగని ఇతర రాజకీయ పార్టీల మిత్రులు కూడా చెప్పారు. ఆ విధంగా మనము ముందుకు పోయి డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వత పరిష్కారం వైపు మనము కృషి చేయాలని, ఆ కృషిలో మేము భాగమవుతున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.